ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? రండి. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశము దేవుని అంగీకరింపనివాడు. అంటే తండ్రిని కుమారుని దేవుడిలో ఉండే, ఒకే దేవుడిలో ఉండే రెండు వ్యక్తిత్వాలని, తండ్రిని కుమారుడిని అంగీకరింపనివాడు మరియు పరిశుద్ధాత్మని అంగీకరింపనివాడు ఎవరట అంటే, వారు వంచకులు, క్రీస్తు విరోధులు గనుక వారిని చేర్చుకోవద్దు. వారు వంచకులు, క్రీస్తు విరోధులు కనుక వారిని చేర్చుకునవద్దు. ఎందుకంటే వారు బైబిల్ అంతటిలోనున్న, బైబిల్ అంతా చెప్పుచున్న ఎకెడ్ గాడ్ అంటే త్రియేక దేవుడిని, ఆయనలో నుండే త్రిత్వాన్ని ఒప్పుకోరు, అంగీకరించరు. వారు ఏదో పెద్ద జ్ఞానులా మాట్లాడతారు. బైబిల్లో ఆధారాలు వారి బోధనకు ఉండవు, కానీ తండ్రిని కుమారుడిని పరిశుద్ధాత్మ అంటే ఒప్పుకోరు. కొంతమంది ఏమంటారంటే, ఒక వర్గం వారు యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. అంటే యేసుక్రీస్తు మెస్సియాగా వచ్చాడు, దేవుని కుమారుడిగా వచ్చాడు, భూమి మీద పుట్టినవాడు, అక్కడి నుండే ఆయన ఉనికి ఉంది, కానీ ముందు యేసుక్రీస్తు ఉనికి లేదు అని యెహోవా మాత్రమే దేవుడు అనుకొని ఉండేటువంటి వారు మోనోథీస్టులు. మోనోథీస్టులు అంటే ఒకే దేవుడు, అంటే ఎకెడ్ ECHAD అంటే ఏకమయ్యున్న దేవుడు, ఏకవచనములో ఏకమైన దేవుడు. ఎకెడ్ అంటే ఒక్కడే అయ్యున్న దేవుడు, ఒక్కటే అయ్యున్న దేవుడు. కానీ వీళ్ళు ఏమని నిరూపించలేరటంటే, బైబుల్ అంతట్లో ఎకెడ్ గాడ్ అని ఉంది. అంటే ECHAD, ఎకెడ్ గాడ్, యెహోవా ఎకెడ్ అంటే దేవుడు ఒక్కడే అన్నది. గ్రీకులో చూస్తే హైస్ కిరియోస్ అని ఉంది. హైస్ కిరియోస్ అంటే ఒకడే ప్రభు, హైస్ గాడ్ లేకపోతే హైస్ థియోస్ అని ఉంది. అంటే ఏకమయ్యున్న, ఒక్కటిగా ఉన్న కాదు, ఒక్కటయ్యున్న దేవుడు. అంటే త్రియేక ఒక్కటయ్యున్న దేవుడు అన్నది గ్రీక్లో హైస్ థియోస్ అంటారు. హీబ్రూలో అయితే ఎకెడ్ గాడ్ అంటారు, యాహ్వే ఎకెడ్ అంటారు. కానీ బైబిల్ అంతట్లో యాహ్వే ఎకెడ్ అని కానీ ఉంటుంది, లేకపోతే హైస్ కిరియోస్ అని కానీ, లేకపోతే హైస్ థియోస్ అని కానీ ఉంటుంది. అంటే అంతేగాని మోనోస్ థియోస్ అని ఉండదు, మోనోస్ కిరియోస్ అని ఉండదు. మోనోస్ అంటే ఒక్కటయ్యున్న దేవుడు, ఒక్కడే అయ్యున్న దేవుడు, ఒక్కటయ్యున్న దేవుడు కాదు, ఒక్కడే, ఓన్లీ వన్ అని ఉంటుంది. కానీ ఎకెడ్ గాడ్ లేకపోతే హైస్ గాడ్ అంటే ప్రిమిట్ వలరా ఒక్కటయ్యున్న దేవుడు అని మాట ఉంటుంది. అందుకే స్త్రీ పురుషుల విషయంలో ఆదికాండము 2:24 అంటారు, వారు ఒక్క శరీరమయ్యుందురు అంటారు. మరి ఈ కొంతమంది బుద్ధిహీనులు అడుగుతారు ప్రశ్నలు ఏంటట, మరి అలాంటప్పుడు దేవుడు మన పోలుకు చొప్పున మన స్వరూపమందు నరులు చేదుమి రాండి అన్నాడు కదా, కాబట్టి మన అంటే దేవునికి సభలో ఉండే దేవదూతలతో దేవుడు మాట్లాడుతున్నాడు, మన పోలుకు చొప్పున మన స్వరూపమందు అన్న బుద్ధిహీనమైన మాట్లాడతారు. ఒకవేళ దేవుడు దేవదూతలతోనే మాట్లాడి మన స్వరూపమందు మన పోలుకు చొప్పున అంటున్నాడు అనుకుంటే, అప్పుడు దేవదూతలలాగా మనకి రెక్కలు ఉండాలి కదా, దేవదూతలాగా మనకి ఫిజికల్ బాడీ ఉండకూడదు, ఆత్మ మాత్రం ఉండాలి కదా. కానీ బుర్ర లేని వారు బుద్ధిహీనులు, వంచకులు, క్రీస్తు విరోధులు అని మాట ఉంది. ఎందుకు అంటే క్రీస్తుని శరీరధారిగా వచ్చినని ఒప్పుకోవట్లేదు. అంటే అర్థం ఏంటి అంటే, దేవదూతలు పోలిక దేవుని పోలిక కలిపి ఉండాలి అని అంటున్నారంటే అర్థం ఏంటట, శరీరం అనేది అంటే ఫిజికల్ బాడీ ఉండదు అని అర్థం. అంటే మీరు తప్పులోకి వెళ్తున్నారు, తప్పుడు బోధలో ఉంటున్నారు. అటువంటి వర్గం చాలా పెద్దది ఉంది, నాకు తెలియదు. వారు వారి గ్రూపులో చేర్చుకున్నారు, నేను 2 సార్లు బయటకు వచ్చేసాను. కనుక వారు తలతిక్క, బైబిల్ ఉన్నదొద్దు, వారు అనుకున్నదే కావాలి వారికి. కనుక వారిని నేను వారి గ్రూపులో నుంచి వచ్చేసాను. వారు అంటారు, దేవదూతల సమక్షంలో దేవుడు దేవదూతలను అడిగాడు ఏమని, మన పోలిక చొప్పున మన స్వరూపమందు అని. కనుక దేవదూతలు అంటే అలాంటే ఏముండాలి, దేవదూతల పోలిక ఉండాలి, దేవదూతల స్వరూపం కూడా ఉండాలి. కానీ ఇక్కడ ఏముందట, ఫిజికల్ బాడీ ఉంది. దేవదూతల స్వరూపం ఏంటట, హోలీ స్పిరిట్సే, ఆత్మలే. కనుక అలాంటి బుద్ధిహీనమైన ప్రశ్నలు వేయకండి. వయసులో వారు పెద్దవారు అయి ఉండొచ్చు, దాన్ని బట్టి నేను ఆయనతో
నేరుగా చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను. ప్రిమిట్ వలరా మన పోలిక చొప్పున మన స్వరూపం అంటే ఎకెడ్ గాడ్, ఒక్కటై ఉన్న త్రియేక దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. కనుక వీరిలో ఏ ఒక్కరిని ఒప్పుకోకపోయినా, ఏ ఒక్కరిని యెహోవా సాక్షులు, యాషువ గుంపు వారు, చర్చెస్ ఆఫ్ వారైతే యెహోవాయే దేవుడు అంటారు. ఈ చర్చెస్ ఆఫ్ క్రైస్తులు అయితే యేసుక్రీస్తు దేవుడు అంటారు. యేసుక్రీస్తు దేవుడు అంటారు, సారీ, వారు యెహోవా దేవుడు, యేసుక్రీస్తు పుట్టినవాడు కుమారుడు తప్ప అంటారు. అదే రీతిగా ఇంకో గుంపు ఉందని చెప్పారు కదా, ఓన్లీ యేసుక్రీస్తు వారే, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ యేసుక్రీస్తు వారే దేవుడు తప్ప యెహోవా కానీ పరిశుద్ధాత్ముడు కానీ దేవుడు కాడు అంటారు. కనుక ఇటు వారిని ఏమని నిర్ధారిస్తుంది బైబిలు? వంచకులు. రండి, యోహాను రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 7-8 యేసుక్రీస్తు శరీరధారి వచ్చునని ఒప్పుకొనని వారు వంచకులు, క్రీస్తు విరోధులై ఉన్నారు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చాను అని ఒప్పుకొనని వారు అంటే అర్థం ఏంటి? దేవదూతల పోలికి పుట్టాడు కనుక నన్ను వారు కావచ్చు, లేకపోతే వచ్చానని మాట ఉంది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాను అంటే అర్థం ఏంటంటే ముందున్నవాడు ఆయన అని చెప్తున్నమాట. ముందున్న ఆయన శరీరమును ధరించుకొని మానవుడిగా వచ్చాడు అనేది మన వాదన, బైబిల్ వాదన. కానీ వీళ్ళేమంటారట, ముందున్నవాడు కాదు, ముందున్నవాడు దేవుడు యావే ఒక్కడే. మరి యాష్వా అని ఎందుకు పిలుస్తున్నావు? యావే ఒక్కడే కాబట్టి ముందున్నవాడు యేసుక్రీస్తు కాదు, పుట్టినవాడు అప్పటి నుంచి మొదలు ఆయన లెక్క. ఆయన్ని దేవుడు క్రీస్తుగా నియమించాడు తప్ప ఆయన ముందున్నవాడు కాడు అన్నవారు యెహోవా సాక్షులు, యెషువ మెస్సే గుంపు వారు, యాష్వే గుంపు వారు. వీరెవరని బైబిల్ చెప్తుంది? వీరిని ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఒప్పుకోకుండా వీరేమంటున్నారు? యేసుక్రీస్తు పుట్టినవాడే తప్ప ముందున్నవాడు కాడు అని అనేవారు వీరు. గనుక వీరిని చేర్చుకొనవద్దు. వీరికి శుభము అంటే ప్రైస్ రోడ్ అని చెప్తారు కదా, లేకపోతే వందనాలు అని చెప్తారు కదా, లేకపోతే ఏదో చెప్తారు కదా. గనుక ఏది శుభవచనం పలికినా వారితో పలకవద్దు. పలికితే వారి దుష్టక్రియల్లో మీరు కూడా పాలుగారై ఉంటారన్నారు. అంటే చేర్చుకోవద్దు, వారికి ప్రైజ్ రోడ్ కూడా చెప్పొద్దు. వారితో నీకేంటి ప్రేమ? అక్క, తమ్ముడు, అన్న, నీకు ప్రేమ లేదు. ఎందుకంటే అంటే వారు వంచకులు, క్రీస్తు విరోధులుగా. యేసుక్రీస్తు ముందుండి కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాను అని ఒప్పుకోరు, కానీ అక్కడి నుంచే ఆయన ఉనికి ప్రారంభం. కుమారుడిగా పుట్టిన మనుషుడే తప్ప, మెస్సయే తప్ప ఆయన దేవుడు కాడు అంటారు. ఒకటోదిగా. రెండోదిగా యోహాను పత్రిక 2వ పత్రిక 1:9 ప్రకారము క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగువాడు. ఎవరు వీళ్ళు? క్రీస్తు బోధ నిలిచి ఉండక అంటే క్రీస్తు ఏమై ఉన్నాడో అన్న బోధ కానీ, క్రీస్తు నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అన్న బోధ కానీ, అంటే రెండు వ్యక్తిత్వాల్ని అంటే త్రిత్వం ఏకమై అంటే ఎకిడ్ కాదు, కిడ్ కాదు, కెడ్ అయి ఉన్నాము అంటే ఒకటై ఉన్నాము అని యేసు ప్రభువు వారు చెప్పిన క్రీస్తు బోధను అంగీకరించిన వారు. అందుకే అంగీకరించలేదు కనుకనే నేను దేవుని కుమారుడిని అని చెప్పిన, తండ్రి నాయందును నేను తండ్రి యందును ఏకమై ఉన్నాము, ఒకటై ఉన్నాము అని చెప్పినా యూదులు ఒప్పుకోక సిలువ వేశారు. ఆ కారణాన్ని బట్టే ఇప్పుడు అలాంటి వారు ఏమంటున్నాడు ఇక్కడ అంటే ప్రిమిట్ వలన ఒక్కడై ఉన్న దేవుని ఆయన క్రీస్తు బోధ యందు నిలిచి ఉండిన వారు ఎవరట? తండ్రిని కుమారుని అంగీకరింపని వారు అని ఉంది. అక్కడే రాయబడి ఉంది. 2వ యోహాను పత్రిక 1:9 వ్రాయబడి ఉంది. దేవుని తండ్రిని కుమారుణ్ణి అంగీకరింపని వారు, అంగీకరించిన వారు ఇద్దరు అంటే రెండు వ్యక్తిత్వాలు ఒకటే దేవుడిలో ఉన్నాయన్న అనడానికి వారు ఒప్పుకోరు. వీరు వంచకులు, క్రీస్తు విరోధులు. క్రీస్తు బోధ నిల్చుండక అంటే తండ్రిని కుమారుని అంగీకరించుకో ఉంటారు వాళ్ళు. రెండు వ్యక్తిత్వాలు లేవు, ఒకడే దేవుడు, యెహోవా ఒకడే దేవుడు. క్రీస్తు కుమారుడు తప్ప ఆయన కూడా ఆయనతో ఉన్నవాడు, ఆయనతో సమానుడు, ఆయన వద్ద ఉన్నవాడు, ఆయన తనకు తనగా దేవుడు ఉన్నాడని ఒప్పుకోరు వీళ్ళు. కనుక వీరిని బైబిల్ ఏమంటుందంటే క్రీస్తు విరోధులు అంటుంది, వంచకులు అంటుంది, దుష్టక్రియలు చేయవారని కూడా అంటుంది. ఇక్కడ చూడండి 2వ యోహాను పత్రిక 1:10 ఎవడైనా ఈ బోధన తేక, ఏ బోధను? తండ్రిని కుమారుణ్ణి అంగీకరించే బోధ. అంటే రెండు వ్యక్తిత్వాలని, ఇద్దరు దైవిక వ్యక్తుల్ని, ఒక్కడై ఉన్న ఇద్దరు దైవిక వ్యక్తుల్ని
పరిశుద్ధాత్మ దైవిక వ్యక్తిని, అంటే ఒకడై ఉన్న ముగ్గురు దైవిక వ్యక్తుల్ని అంగీకరించిన వారట, ఎవడైనా ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొని వద్దు, శుభమని వారితో చెప్పవద్దు. శుభమని వారితో చెప్పవద్దు. చెప్తే వారి దుష్టక్రియలు మీరు పాలువారు. ఎందుకు? వారి తండ్రి దుష్టుడు కనుక క్రీస్తుని దేవుడిగా అంగీకరించలేరు. క్రీస్తుని దేవుడిగా అంగీకరించలేరు, తట్టుకోలేరు, ఒప్పుకోలేరు, భరించలేరు. కాబట్టి అక్కడ 2వ పత్రిక యోహాను పత్రిక 1:10 ఎవడైనా నీ బోధ తెస్తే మీరు వాడిని మీ ఎంత చేర్చుకుని వద్దని చెప్తుంది. తర్వాత 3 ఏంటంటే యోహాను పత్రిక 1వ పత్రిక 2:22 యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే ఎకెడ్ ఒకటై ఉన్న త్రియేక దేవుడిలో తండ్రిని కుమారుడిని పరిశుద్ధాత్ముడిని దేవుడిగా ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అని చెప్తుంది బైబిల్. కనుక ఏం చేయకూడదట? వీరిని, అంటే త్రిత్వాన్ని అంగీకరించని ప్రతివాడు కూడా వంచకుడు, దుష్టక్రియలు చేయవాడు, క్రీస్తు విరోధి. త్రిత్వాన్ని అంగీకరించని ప్రతి వాడు కూడా, అంటే యేసు క్రీస్తు కాడని. మరికొంతమంది ఏం చేస్తారు? యేసుక్రీస్తు యెహోవా కాడు, ప్రభు కాడు అంటారు. 4వదిగా యేసుక్రీస్తు యెహోవా కాడు, యేసుక్రీస్తు ప్రభు కాడు, పరిశుద్ధాత్మ యెహోవా కాడు, పరిశుద్ధాత్మ ప్రభు కాడు అంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రభు అంటే యెహోవా మాత్రమేని. అడోనై కాదు, అడోనై మాట మార్చారు, యావే అనే మాట ప్రభువుకి. యేసు ప్రభుని ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసించిన వాడు రక్షించబడతాడు. యేసు ప్రభు అని, అంటే యేసు యెహోవా అని ఒప్పుకుంటేనే వాడికి రక్షణ. యేసుక్రీస్తు కుమారుడిగా పుట్టాడని ఒప్పుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ కుమారుడిగా వచ్చిన వాడు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు. ఈ యేసుక్రీస్తు ఎవరట? ప్రభు, యెహోవా యేసుక్రీస్తుగా వచ్చాడు అని ఒప్పుకోకపోతే వాడికి రక్షణ ఉండదని రోమపత్రిక 10:9 తెలియజేస్తుంది. కనుక పేతురు కూడా యేసును ప్రభుని ఒప్పుకోవాలి, మీ హృదయం ప్రతిష్ఠించుకోండి అంటాడు. కాబట్టి ఏంటట? యేసుక్రీస్తుని ప్రభుని యెహోవా అని ఒప్పుకోవాలి. అంటే యేసుక్రీస్తు యెహోవా పరిశుద్ధాత్మ 3 ఒకటై ఉన్న ఎకెడ్ గాడ్. మీకు దమ్ముంటే ఇలా ఉండకపోతే అవ్వదు, ట్రీట్మెంట్ ఇలా మార్చిపోతే అవ్వదు. మంచిగా చెప్తుంటే అయ్యా బాబు ఇది కాదు అది బాబు అంటే, నువ్వు చెప్పిన బోధ బైబిల్లో లేదు. ఒకడు వాట్సాప్లో మెసేజ్ పెడతాడు, నువ్వు చెప్పిన బోధ బైబిల్ బోధ కాదు, బుర్ర తక్కువ, నేను చెప్పిన రిఫరెన్స్లు ఆధారాలు బైబిల్లో కాకుండా బయట పుస్తకాల్లో చెప్తున్నా బుద్ధిహీనుడా, నువ్వేమనుకుంటాడుకో ట్రీట్మెంట్ మారుస్తాను ఇక్కడి నుంచి. కాబట్టి ఏంటట అంటే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి, అంటే యెహోవా యహ్వే అని ఒప్పుకోవాలి. కానీ నీకు దమ్ముంటే అని చెప్పాను కదా, ఏంటది? ఎకెడ్ గాడ్, అంటే ECHAD అన్నమాట హీబ్రూలో వాడబడ్డాది. అదే గ్రీకులో ఒక్కడే ఉన్న దేవుడు అన్న దగ్గర కానీ, ప్రభు ఒక్కడే అన్న దగ్గర కానీ హైస్ కిరియోస్ ప్రభు అని, అంటే యహ్వే అని రాయబడ్డాది, హైస్ థియోస్ అని రాయబడ్డాది. కానీ ఆ హైస్ థియోస్ ముందు మోనోస్ థియోస్ అని కానీ, లేకపోతే హైస్ కిరియోస్ ముందు మోనోస్ క్యూరియోస్ అని కానీ వ్రాయబడిందని నిరూపించగలిగితే నీకు దమ్ముంటే నిరూపించు. హైస్ థియోస్ అంటే ఒక్కటై ఉన్న దేవుడు, మోనోస్ థియోస్ అంటే ఒక్కడే అయి ఉన్న దేవుడు. అంటే ఒకటంటే ఓన్లీ వన్, మీకు అర్థం అంటాడు ఇంగ్లీష్లో, తెలుగులో పదాలు లేవు ఉండకపోవచ్చు. ఓన్లీ వన్, కానీ ఒక్కటే అయి ఉన్న దేవుడిలో త్రేకత్వం ఉంది, అది ఒప్పుకోవాలి. ఉంటే నిరూపించు. ఏమని ఎకిడ్ గాడ్ అని కానీ, ఎకిడ్ ECHID ఎకిడ్ గాడ్ అని కానీ, లేకపోతే ఎకిడ్ థియోస్ అని కానీ, ఎకిడ్ యావే అని కానీ, ఎకిడ్ క్యూరియోస్ అని కానీ బైబిల్ అంతట్లో ఎక్కడైనా ఉంటే నీకు ఛాలెంజ్ చెప్తున్నాను, ఓకేనా? కానీ ఎక్కడ ఉండదు బైబిల్ అంతట్లో. ఏముంటుంది? ECHAD
ఎకెడ్ గాడ్ అంటే హీబ్రూలో ఎకెడ్ గాడ్ ఉంది, గ్రీక్లో హైస్ గాడ్, ఒక్కటై ఉన్న ఎకెడ్ అన్నా ఒకటై ఉన్న ఒక్కడే, హైస్ అన్నా ఒకటై ఉన్న ఒక్కడే. కానీ ఎకిడ్, ఈసిహెచ్ఐడి, ఎకిడ్ అంటే ఓన్లీ వన్. మోనోస్ అంటే ఓన్లీ వన్. కానీ మోనోస్ గాడ్ అని కానీ, మోనోస్ థియోస్ అని కానీ, ఎకిడ్ గాడ్ అని కానీ, ఎకిడ్ థియోస్ అని కానీ, లేకపోతే ఎకిడ్ యావే అని కానీ, ఎకిడ్ లార్డ్ అని కానీ ఎక్కడా ఉండదు. కాబట్టి దమ్ముంటే నిరూపించు. లేదు ఆ స్టడీస్కి వస్తే సత్యం నీకు తెలుస్తుందనే సవాల్ వేస్తున్నాను, కానీ గర్వంతో వేయట్లేదు. ఓకేనా? సరే, కనుక ప్రజలారా, ఇటువంటి వారిని మనం ఒప్పుకొని వద్దట. ఎందుట అంటే ఒక్కడే ఉన్న దేవుని, త్రిత్వములో ఉన్న వ్యక్తులను అనగా తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్ముడిని, దేవుడు ముగ్గురు కూడా ఒకే దేవుడే అని ఒప్పుకొని ప్రతి వాడు కూడా వంచకుడు, క్రీస్తు విరోధి. వారిని చేర్చుకొని వద్దు అని బైబిల్ బోధిస్తుంది. వారిని చేర్చుకొని వద్దని. వీరిని వంచకులు అని బైబిల్ అంటుంది, వీరిని క్రీస్తు విరోధులు అని బైబిల్ అంటుంది, వీరిని దుష్టక్రియలు చేయవారని బైబిల్ అంటుంది. కనుక మా యొక్క బాప్టిస్ట్ వారికి ఒక అలవాటు, బాగా వాక్యం చెప్తే సైతం కూడా బాగా వాక్యం చెప్తుంది, కానీ బాప్టిస్ట్ వారికి నా మనవి ఏంటి అంటే ముందు వారి సిద్ధాంతం ఏంటో కనుక్కోండి. బాప్టిస్ట్లో చదువుకున్నప్పటికీ కూడా కొంతమంది వారి నైజం మారదు. ఏంటి వారి సిద్ధాంతం? త్రిత్వమైన దేవుడిని అంగీకరిస్తున్నాడా? త్రియేక దేవుడు అనగా యేసుక్రీస్తు దేవుడు, త్రియేక దేవుడు అనగా తండ్రి దేవుడు, త్రియేక దేవుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు అని అంగీకరిస్తున్నాడా లేదా అనేది పరిశోధించి తీసుకోండి. లేకపోతే వంచకుడిని, క్రీస్తు విరోధిని మీ సంఘంలోకి వేసుకుంటారు మీరు. ప్రసంగం బాగుందండి, మరి అలాంటప్పుడు ఎందుకు మీ క్వాలిఫికేషన్స్ ఉండాలి, మీ అనుభవం ఉండాలి, మీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీ మిస్సెస్ స్త్రీ సమాజం మధ్య వాడబడాలి, ఇవన్నీ పెడతారు. తీరవ చూస్తే అవేవి లేని వారినే ఏర్పాటు చేసుకుంటారు. వీరొక బుద్ధి ఏమైనా పనులు చేస్తారు, వీళ్ళు చాలా ఎక్స్ట్రాలు చేస్తారు. వాడు ఏ కట్టుబడి విధించి అనౌన్స్మెంట్ చేశారో ఆ కట్టుబడిని దాటి అపాయింట్మెంట్ చేసుకుంటున్నారు. దేవుడు ఏ కట్టుబాటు విధించాడో ఆ కట్టుబాటుకు అనుగుణంగానే మనుషుడిగా పుట్టాడు, మనుషుడిగా జీవించాడు. ఆ కట్టుబాటుకు అనుగుణంగానే ఆయన ఏం చేశారట? తిరిగి బ్రతికాడు. అంతేగాని ఈ బాప్టిస్ట్ వాళ్ళు కూడా కుల వ్యత్యాసాలు వచ్చేసాయి, ఈ బాప్టిస్ట్ వాళ్ళు కూడా జ్ఞానరహితమైన పరిస్థితులు వచ్చేసాయి. వారి కట్టుబాటు ఏంటి? పేపర్ అనౌన్స్మెంట్లో చేస్తారు, మాకు ఇది ఉండి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి అని, ఇవి ఉండాలని. తెరవ చూస్తే అక్కడికి వెళ్ళి ట్రైమర్స్ వీళ్ళట దేవుని సేవకుడిని పరిశోధించినంత బాబు పరిశోధించగలిగితే ముందు వాడు వచ్చినోడు త్రిత్వాన్ని అంగీకరిస్తున్నాడా లేదా, యేసుక్రీస్తు దేవుడని, తండ్రి దేవుడని, పరిశుద్ధాత్మ దేవుడని సంపూర్ణమైన అవగాహన ఉందా లేదా అని తెలుసుకోండి. ఓకేనా? గనుక ప్రియమైన వారలారా, ఇప్పుడు మెస్సియా అనబడిన క్రీస్తు ఆది నుండి ఉన్నవాడని నిరూపించే వీడియో ఇంకోటి చేస్తాను. ఇది మాత్రం ఏంటిది? ఎవరు చేర్చుకోవద్దు, క్రీస్తు బోధ యందు నిలిచుండిన వాడిని అనగా తండ్రి నేను ఏకమై ఉన్నామని ఒప్పుకోలేదు, తండ్రియు నేను ఏకమై ఉన్నాము కనుక తండ్రిని చూచేవాడు నన్ను చూసినట్లే అని చెప్పిన యేసు ప్రభు వారి మాటలు బట్టే వారు యేసు ప్రభు వారు సిలువ వేస్తే ఆ మాటలు అంగీకరించకుండా ఈరోజు క్రైస్తవ లోకంలో అనేకులు పాడు చేస్తారు, క్రైస్తవ విశ్వాసాలు పాడు చేస్తున్నారు. కనుక జ్ఞాపకం చేసుకోండి, త్రిత్వము అంగీకరించిన వాడే విశ్వాసే. త్రిత్వాన్ని అంగీకరించకుండా తండ్రిని కానీ కుమారుని కానీ ఒక్కడే దేవుడు తప్ప ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఒకడే దేవుడు, కానీ ఒక్కడి దేవుడిలో ఎకెడ్ అంటే ముగ్గురు వ్యక్తిత్వాలు, ముగ్గురు పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుడు ఉన్నారు. అది కాబట్టి ఇంకొక వీడియో కోసం ఎదురు చూడండి.